హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో మేము ఈ కొత్త సంవత్సరంలో టమాటా నిల్వ పచ్చడిని మేము మా స్టైల్లో ఎలా మేము ప్రిపేర్ చేసాము అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా మేము మార్కెట్కి వెళ్ళి పచ్చడి టమాటా కాయలు అని అంటే వాళ్ళు చూపిస్తారు మనకి. అవి సపరేట్గా ఉంటాయి. కాబట్టి వాటిని మనం పర్చేస్ చేసుకోవచ్చు. మా మమ్మీ ఇక్కడ 3 కేజీలు తీసుకుంది. ఇంట్లోకి 3 కేజీలు సరిపోతుంది ఇయర్లీ అని. సో ఆ టమాటా కాయలను తీసుకొచ్చేసి ఫస్ట్ వాటిని శుభ్రంగా వాటర్లో కడిగేసేసింది. శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఇలా క్లాత్ తీసుకుని వాటిని మొత్తం తడి లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు మొత్తం శుభ్రంగా డ్రై చేసింది. డ్రై చేసిన తర్వాత ఒక్కొక్క టమాటా కాయలు అంటే మొత్తం ఆ టమాటా అన్నిటినీ కోసేసి ఒక కంటైనర్లోకి వేసేసింది. మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు నాకు తెలిసి కానీ ఈ పచ్చడి పట్టేటప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోండి, ఉగాదికి ముందే పట్టేసుకోండి. లేకపోతే వాటర్ అనేది కాయలు టమాటా కాయలు చాలా తక్కువ ఉంటుంది. మనకి పండగ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది దాటిన తర్వాత మనకి వాటర్ చాలా తక్కువ వచ్చేసింది. సో ఇక్కడ మా మమ్మీ 3 కేజీస్ టమాటాస్కి ఇక్కడ 2 గ్లాసెస్ అంటే మీకు కొలుతున్న మా మమ్మీ సాల్ట్ ఉప్పు వేసింది. ఈ 3 కేజెస్ టమాటాస్కి సాల్ట్ అంటే మీకు నాకు తెలిసి సోలా అంటారు ప్రీవియస్లో, ఆ సోలా ఉప్పు వేసింది. సో మీకైతే ఒక పెద్దది 2 గ్లాసెస్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ప్లస్ దానిలో పసుపు, కూరలో ఉంటుంది కదా పసుపు, కూర కోసం అని పసుపు పట్టిస్తారు కదా, ఆ పసుపు మాత్రమే యూస్ చేయండి. సో పసుపు వేసేసి ఈ టమాటాలని ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉప్పులో అంటే ఈ టమాటాస్లో ఉన్న వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. సో మనకి మొత్తం వేసి మీరు ఒక చిన్నది ఒక గిన్నె లాంటిది లేకపోతే పెద్దది ఒక డేషన్ లాంటిది తీసుకుని దానిలో మొత్తం కలిపి పెట్టేసేయండి. ఉప్పు మొత్తం ఈ టమాటా ముక్కలకి మొత్తం పట్టాలి, ఉప్పు పసుపు అనేది మొత్తం పట్టేసిన తర్వాత మీకు ఒక అట్లీస్ట్ 3 days వరకు ఇది ఆ కంటైనర్లోనే ఉండాలి. మీరు చూసుకుని సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మళ్ళీ మీరు మొత్తం కలిపి తిప్పుకోండి. యాక్చువల్గా అయితే కలిపి తిప్పుకోరు, కానీ ఒకవేళ కలిసిందో లేదో అని మళ్ళీ ఒకసారి మీరు కలిపి తిప్పుకుంటే మీకు వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ వాటర్తోనే పచ్చడి అనేది రుబ్బుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్. ఈ వాటరే మనకి మెయిన్ ఎక్కువ వస్తుంది. లాస్ట్కి ఆ వాటర్ కూడా మనకి ఏదో పలచగా రావు, చాలా చిక్కగా వస్తాయి. చిక్కగా వస్తుంది. సో మా మమ్మీ ఇలాగ మొత్తం దానిలోని ఇలాగ మొత్తం కలిపేసేసింది. మనం చెక్ చేసుకోవాలి అది మొత్తం ముక్కలకి పట్టిందా లేదా అని. ముక్కలకి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అవి మొక్క మెత్తపడాలి. ప్లస్ ఆ మొక్క అంతా పెట్టిన తర్వాత మా మమ్మీ 3 days ఉంచింది. దీనిని 3 days ఉంచిన తర్వాత మనం ఈ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయిద్ది. ఆ వాటర్ని మొత్తం పిండేసి ఇక్కడ మా మమ్మీ ఒక గిన్నెలోకి తీసుకొచ్చింది. ఏవైతే ఈ టమాటా పీసెస్ ఉన్నాయో ఆ టమాటా పీసెస్ అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పైన మనకి టెర్రస్ ఉంటే టెర్రస్లో ఇలా ఒక క్లాత్ పెట్టేసి మీరు ఏదైనా పలచటి క్లాత్ మీద ఈ టమాటాస్ అన్నీ వేసి ఎండబెట్టండి. ఇలా మీకు ఒక 3 రోజులు అవి ఎలా ఉండాలి అంటే చాలా డ్రై అయిపోవాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫుల్ డ్రై అయిన 3వ రోజు అంటే 3 days అయిపోయింది. అవి డ్రై అయిన తర్వాత మనకి 1 కిలో చింతపండు ప్లస్ మనం డ్రై చేసిన టమాటాలు ఉంటాయి కదా పైన మనం ఎండలో పెట్టినవి అవి ప్లస్ చిన్నులపాయలు, వెల్లుల్లి ప్లస్ మెంతులు, ఇంకా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అదే సరిపోతుంది. సో అవన్నీ ఫస్ట్ మీరు చింతపండు ప్లస్ చింతపండు వాటర్ ఉంటుంది కదా టమాటా వాటరు, ఆ 2 చింతపండుని ప్లస్ ఇది వెల్లుల్లిది మొత్తం మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రోట్లో వేసి రుబ్బుకోండి. మీకు ఈవెన్ ఇంట్లో మనకి 3 రకాల గ్రైండర్ ఉంటుంది కదా, గ్రైండర్లో వేసినా మీకు చాలా బాగుంటుంది పచ్చడి. మిక్సీలో కంటే మీలా గ్రైండర్ కానీ ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకి ఆ చింతపండు మొత్తం ఫుల్ నలిగిపోవాలి. మొత్తం మనం మసాలాలు ఏవైతే వేసామో అవన్నీ నలిగిపోయిన తర్వాత కారం ఉంటుంది కదా, కారం ఇంకొక మేమైతే
ఒక్క వాయికి ఇలా 2 గ్లాసెస్ వేసింది. ఇది కూడా కారం వచ్చేసరికి మనకి మిరగాయలు తెచ్చుకొని ఆ మిరగాయల్ని దంచుకోవాలి. దంచుకోవడం అంటే మనం అక్కడ మన ఊరిలో మనకి విలేజ్లో ఉంటుంది కదండి దంచుడు, ఇలాగ రోకలతో దంచే కారం ఉంటుంది. సో మనం ఆ మిరగాయలను ఎండబెట్టి వెళ్ళి ఆ కారం దంచుకుని ఆ కారం యూస్ చేసుకోండి. మనకి ఇక్కడ గొడ్డు కారం అంటారు, ఆ గొడ్డు కారం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ఆ టేస్ట్ వచ్చింది. సో ఇక్కడ మా మమ్మీ వేసిన ఉంటుంది కదా, కారం వేసిన తర్వాత మళ్ళీ మనకి ఫుల్ అంటే మెత్తగా నలిగిపోవాలి. మెత్తగా నలిగిపోయిన తర్వాతే మనం కన్ఫర్మ్ అయిన తర్వాత కారం వేసి మళ్ళీ వాటిని ఫుల్ కలిపి పెట్టేసుకోవాలి. అట్లా ఈ టమాటా చట్నీ మొత్తం ఫుల్గా రుబ్బేసుకోండి. అది కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి. సో ఫైనల్లీ మా మమ్మీ మొత్తం రుబ్బేసి ఒక చిన్న కంటైనర్లో తీసుకొని వేస్తుంది మొత్తం. సో మీకు మా పచ్చడి నచ్చినట్టయితే ప్లీజ్ సో ట్రై చేయండి. మీరు మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు టమాటా చట్నీ అనేది అని. కానీ చట్నీ మాత్రం చాలా బాగుంది, నేను ఆల్రెడీ టేస్ట్ చూసాను కాబట్టి చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.